హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. మనము హ్యావ్తో సెంటెన్స్ రాసాము. మనము ఒక టు డూ యాక్షన్తో కాన్వర్జేషన్ కూడా రాసాము, ఒక సెంటెన్స్ రాసాము. దెన్ యూ హ్యావ్ టు చేంజ్ ద సబ్జెక్ట్స్, యూ హ్యావ్ టు చేంజ్ ది యాక్షన్ వర్బ్స్ అని నేను చెప్పాను మీకు. అలాగే ఇప్పుడు మనం ఒకటి హ్యాస్తో రాస్తాం సెంటెన్సెస్. మరి హ్యాస్తో రాసేటప్పుడు ఫస్ట్ ఏం చూడాలి అంటే హ్యాస్ సబ్జెక్ట్స్ చూడాలి. వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్ విత్ హ్యాస్? హీ, షీ, ఇట్. ఓన్లీ హీ, షీ, ఇట్ ఏనా అంటే నో, వీ హ్యావ్ సింగులర్స్ ఆల్సో. మనము హీ, షీ, ఇట్టే కాకుండా సింగులర్స్తో కూడా సెంటెన్సెస్ రాయొచ్చు. స్ట్రక్చర్ అయితే మీకు మళ్ళీ ఒకసారి ఇక్కడ గుర్తుకు చేస్తాను. సబ్జెక్టు హ్యావ్ ఫామ్, అలాగే 2 + V1. చూడండి, ఇది ఇంపార్టెంట్. హ్యావ్ ఫామ్ 2 + V1. యాక్చువల్గా ఇంపార్టెంట్ థింగ్ ఇదే అనమాట. తర్వాత వచ్చేది అదర్ వర్డ్స్ అనుకోండి. అదర్ వర్డ్స్ ఇంపార్టెంట్ థింగ్ ఏది అంటే ఓన్లీ ఇదే ఉంటుంది మీకు. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ద సెంటెన్స్ కంప్లీట్లీ చేంజెస్ విత్ దిస్. ఆ సెంటెన్స్ అంతా కంప్లీట్గా చేంజ్ అవ్వాల్సింది ఇదే, ఇక్కడే చేంజ్ చేస్తుంది. హ్యావ్ ఫామే రాసాం మనం. హ్యావ్ ఫామ్, ఇఫ్ యూ రైట్ హియర్ V3, సెంటెన్స్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది. దట్ మీన్స్ చూడండి, ఇది ఇంపార్టెంట్ అయినా హ్యావ్ ఫామ్తో సెంటెన్సెస్, హ్యావ్ ఫామ్ ఈజ్ కామన్. హ్యావ్ ఫామ్ ఈజ్ కామన్ హియర్. ఇది సెంటెన్స్లో ఇంపార్టెంట్ పార్ట్. ఇఫ్ ఐ రైట్ హియర్ బీ ఫామ్, నేను బీ ఫామ్ రాశాను అనుకోండి, సెంటెన్స్ కంప్లీట్గా మీనింగ్ చేంజ్ అవుతుంది. బట్ ఇక్కడ ఇవి తీసేయాలి. దెన్ ఐ షుడ్ రైట్ సంథింగ్ దేర్. అండ్ ఇది స్ట్రక్చర్ మై డియర్. స్ట్రక్చర్ చూసాం, నేను మీకు చెప్పాను. అలాగే ఇప్పుడు మనం ఒక సెంటెన్స్ రాస్తాం. ఏంటి అంటే ద యూనియన్ లీడర్ హ్యాస్ టు స్పీక్ టు ద వర్కర్స్. ద యూనియన్ లీడర్ హ్యాస్ టు స్పీక్ టు ద వర్కర్స్. యూనియన్ లీడరు వర్కర్స్తో మాట్లాడాలి. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్ అంటే దిస్ ఈస్ నథింగ్ బట్ టు డూ యాక్షన్. చెయ్యాలి అని అర్థం. ఇక్కడ ఎవరు చేయాలి అంటే యూనియన్ లీడర్ చేయాలి. యూనియన్ లీడర్ సింగులరా ప్లూరలా? సింగులర్ అది. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ రైట్ ప్లూరల్ దేర్. యూనియన్ లీడర్స్ అని రాశాను నేను అనుకుందాం. యూనియన్ లీడర్సో పార్టీ లీడర్సో ఏదో రాశాను నేను. ద పార్టీ లీడర్స్ అని రాశాను అనుకోండి, సేమ్ సబ్జెక్ట్ అదే, ద పార్టీ లీడర్స్. బట్ ఐ షుడ్ రిమూవ్ దిస్ హ్యాస్ టు. హ్యాస్ టుని నేను రిమూవ్ చేసి హ్యాస్ అనే వర్డ్ మాత్రమే రిమూవ్ చేసి నేను హ్యావ్ రాయాలి. బికాస్ దిస్ ఈస్ ప్లూరల్ వర్డ్. అక్కడ ప్లూరల్ నెంబర్ ఉంటుంది కాబట్టి దాని యూనియన్ లీడర్స్ హ్యావ్ టు స్పీక్ అని రాయాలి. బట్ ఇక్కడ సింగులర్ కాబట్టి ద యూనియన్ లీడర్ హ్యాస్ టు స్పీక్ టు ద వర్కర్స్ అని రాసాం. యూనియన్ లీడరు వర్కర్స్తో మాట్లాడాలి అన్నా. ఎప్పుడు అన్న తర్వాత విషయం అనుకోండి, మాట్లాడాలి అది ఇంపార్టెంట్. రైట్. ఐ హ్యావ్ టు రైట్ నెగటివ్ సెంటెన్స్ మై డియర్. I have to write a negative sentence. Remember, do కానీ డస్ కానీ డిడ్ కానీ మీరు నెగిటివ్లో రాస్తే మనము హ్యావ్ ఏ తీసుకోవాలి అని చెప్పాను. ఐ విల్ టెల్ యూ దాట్. ఒక రూల్ ఇక్కడ మీకు చెప్తాను చూడండి. రిమెంబర్ దిస్ రూల్ మై డియర్. దిస్ ఈస్ ఇంపార్టెంట్. పాజిటివ్ నెగటివ్ ఉందనుకోండి. పాజిటివ్ నెగిటివ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ హ్యావ్ వచ్చింది అనుకోండి, హ్యావ్ పాజిటివ్లో వస్తుంది. నెగిటివ్లో ఏమొస్తుంది అంటే డోంట్ హ్యావ్ వస్తుంది. డోంట్ హ్యావ్. దెన్ హ్యాస్ వచ్చింది అనుకోండి, చూడండి ఇక్కడ హ్యాస్ వస్తే ఇక్కడ ఏమొస్తుంది అంటే డజంట్ హ్యావ్ వస్తుంది. రిమెంబర్, హ్యావ్ ఈజ్ కామన్ హియర్. అండ్ హ్యాడ్ వచ్చింది అనుకోండి, హ్యాడ్ వస్తే didn't have. See here, have. But the words here, positives లో మనం పాజిటివ్ సెంటెన్సెస్లో చేంజ్ ఉంటుంది. హ్యావ్ వస్తే డోంట్ హ్యావ్ వస్తుంది, హ్యాస్ వస్తే డజంట్ హ్యావ్, హ్యాడ్ వస్తే didn't have. ఇది గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనము ఇది రాసాము. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉంది. ఏంటంటే
సి. ఇక్కడ మనము V1 రాస్తాం. ఇక్కడ V1 రాస్తే డోంట్ ప్లస్ V1 అవుతుంది. డోంట్ ప్లస్ V1. ఇక్కడ VS రాసామనుకోండి, డజంట్ ప్లస్ V1 అవుతుంది. అండ్ V2 రాసామనుకోండి, didn't ప్లస్ V1 అవుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ హ్యాస్ రాసాం కాబట్టి డజంట్ హ్యావ్ అని వస్తుంది. డజంట్ హ్యావ్. ద యూనియన్ లీడర్ doesn't have to speak. Then this is negative sentence. And helping word question. ఇక్కడ నేను doesn't have to అని చెప్పాను. Then next sentence నేను negative doesn't. Does the union leader have to speak? Question mark. Then this is helping word question. Simple. I'll write WH question. Why does the union leader have to speak? This is WH question. Okay. Simply you can write some other words also. ఇక్కడ మీరు where అని రాయొచ్చు, when, then at what time, any suitable word you can add here in the place of that why. Then WH క్వశ్చన్స్ మీరు చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ హ్యాస్తో సెంటెన్స్ రాసాం మై డియర్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏంటి అంటే, నెక్స్ట్ వీడియోలో మీకు కాన్వర్జేషన్ ఉంటుంది. సో కీప్ వాచింగ్ దిస్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ సో ఫార్. సో ఇది టు డూ యాక్షన్, అలాగే హ్యాస్తో మనం సెంటెన్స్ రాసాము. నెక్స్ట్ వీడియో కూడా చూస్తే మీకు కాన్వర్జేషన్ ఉంటుంది, జస్ట్ లైక్ హ్యావ్ లాగా. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ టైమ్ అండ్ హ్యావ్ ఎ నైస్ లెర్నింగ్.